అందరికీ. ఇన్ని రోజులు ఇన్ని వీడియోస్లలో సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్ అని చెప్పుకుంటూ వీడియో స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు సిరిసిల్ల రైల్వే స్టేషన్ దగ్గర నుండి మనం ఇటు ముందుకు బయలుదేరుతున్నాం. ఇటు కొత్తపల్లి సైడ్ అంటే మిడ్ మానేర్ సైడ్ ఇటు వర్క్ నడుస్తుంది. ఒక వీడియోలు చూపెట్టినా కానీ మధ్యలో వరకు మనకు వర్క్ నడుస్తూనే ఉండే. మరి ఇప్పుడు ఈ వీడియోలు క్లారిటీగా చూసుకుందాం. ఎక్కడి వరకు వర్క్ కంప్లీట్ అయింది, మిడ్ మానేర్ వరకు కూడా వర్క్ కంప్లీట్ అయిందా చూద్దాం మనము. మరి అక్కడ ఏమైనా బ్రిడ్జ్ నిర్మాణం ఏమైనా జరుగుతుందా మరి అని ఈ వీడియోలో క్లారిటీగా చాలా క్లారిటీగా చూపెడతాయి. ఇది అస్సలు మిస్ అవ్వకూడదు. పాయింట్ అస్సలు మిస్ అవ్వకండి. మనం ముందుకెళ్దాం. ఇక అసలు ఏంది అని అంటే ఆ ఏరియా మొత్తం పెద్ద అడవి ఉంటుంది. పులులు సంచరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు, అట్లాంటి అడవి అది. ఇంతకు చూసిన వాళ్ళకు చాలా గుర్తుంటుంది అది ఎంత పెద్ద అడవి, అలా ఎంత రిస్క్ తీసుకొని నేను ఆ అడవిలోకి ఒక్కడిని వెళ్ళినా అనేది మీరు ఇంతకుముందు వీడియోలు చూస్తుంటారు. ఒకసారి మనం మానేర్ సైడ్ చేసిన వీడియోలు చూస్తుంటారు. ఇప్పుడు కూడా అదే రిస్క్ తీసుకొని వెళ్తున్నా. మరి ఎట్లుంటుందో సిచ్యువేషన్, మరి నాకేమన్నా పురుగులు కనబడతాయా లేకుంటే ఈ వర్క్ ఎంతైంది అనేది చూపెడతా. పురుగులు ఇంకా ఎట్లాంటి ఏమన్నా జంతువులు ఏమన్నా కనబడతాయో చూద్దాం. దేనికి భయపడలేదు. సరే, ఈ వర్క్ ఇక్కడ వరకు ఎంత కంప్లీట్ అయింది, ఒకవేళ మరి మానేర్ దగ్గర ఏమన్నా బ్రిడ్జ్ లాంటివి ఏమన్నా కడుతున్నారా చూద్దాం మనం. ఓకే, మూవ్ అవుతున్నాం. కొన్ని సాహసాలు చేసి కూడా వీడియో చేయడం అంటే కూడా చాలా ఇష్టం నాకు. ఎందుకంటే మీకు తెలియాలి, ప్రతిదీ మీకు తెలియాలనే ఒక మంచి కాన్సెప్ట్తోనే నేను వీడియోలు చేయడం జరుగుతుంది. దీనివల్ల నాకు స్వతహాగా నాకు ప్రయోజనం కలగాలన్నది కూడా ఏం లేదు. ఇక్కడ ఒక బ్రిడ్జ్ వర్క్ నడుస్తుంది. ఇక్కడ మనకి కొండలు తారసపడలే, కానీ ఇక్కడ నుండి కొండలు బాగా తారసపడుతున్నాయి మనం. అంటే ఎక్కువ అడవి, జంతువులు ఎక్కువ తిరిగే ప్లేస్ బాగా దుమ్ములు వేస్తుంది వెహికల్స్ వస్తున్నట్టు. ఇది మాత్రం చాలా ఛాలెంజింగ్ వీడియో అని చెప్పుకోవచ్చు దీన్ని. ఈ ప్లేస్ ఏదైతుందో ఇక్కడ మొత్తం మట్టి పోసి హైడ్ చేసేది ఈ ప్లేస్లో. మళ్ళీ డౌన్ అవుతుంది, కొంచెం ముందుకు మళ్ళీ డౌన్ అవుతుంది. అక్కడ కొంచెం పెద్ద పొక్క లాంటివి తీసినట్టున్నారు. అడవి చూడ రెట్టుంది, అడవి గుట్టలు అడవి. ఒక్క పులిగిట్లు వచ్చింది అనుకో ఇళ్ళకెళ్ళి గజ్జు అనాల్సిందే. ఇక ట్రాక్ అనేది మనకు ఈ ప్లేస్లో డౌన్లో వస్తుంది. మనకి అక్కడి నుండి ఆ ప్లేస్ నుండి మళ్ళీ డౌన్ అక్కడ ముందుకేమో హైట్ ఉండే మనకి, మళ్ళీ అక్కడ నుండి డౌన్ అవ్వకుండా వస్తుంది. ఇది డౌన్ అవ్వకుండా వస్తుంది. మరి ముందు ఎట్లుంది, మరి హైట్ ఉందా డౌన్ ఉందా, మనకు ముందుకు వెళ్తే మనకు అర్థమవుతుంది. సరే, సైడ్ నుండి అయితే ఒక రోడ్ అయితే రోడ్ అయితే ఉంది అండ్ వెహికల్స్ ఇట్లా వెళ్ళడానికి. చాలా గట్టిగా అయింది రోడ్. ఇది మొత్తం దుమ్ము రేపుతున్నారు మొత్తం. వామ ఆ వెహికల్స్ కూడా ఖర్చు ఉంటుంది. ఏంది చాలా రిస్తున్నాయి. ఒక బండ మీద పడ్డది అనుకో నా పైన ఒకటిగా మొత్తం అటు ముందుకు అంతా మొత్తం డౌన్ చేసేస్తారు. అంటే డౌన్లో స్టార్ట్ ఉంది ట్రాక్ అనేది. ఒక వీడియోలో ఇక్కడ వరకు అయితే వర్క్ కంప్లీట్ అయినట్టుగా చూసుకున్నాము. అంటే అక్కడ కొంచెం ముందు ప్లేస్ అవుతుందో అది మొత్తం నడుచుకుంటూ పోయినా ఆ ప్లేస్లో. ఓకే, ఇక్కడ ఇది కూడా డౌన్ చేసారు. మొత్తం వాటర్ వస్తున్నాయి. అంటే దగ్గరలోనే డ్యామ్ కూడా దగ్గరలోనే ఉన్నట్టుంది. మరి ముందేమన్నా వర్క్ నడుస్తుందా, మరి లేకుంటే మనము డ్యామ్ దగ్గర దాకా వర్క్ నడుస్తుందా లేదా ఒకసారి చూద్దాం. చాలా అప్డేట్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా అప్డేట్స్ ఉన్నాయి. అంటే ఇదంతా అప్పుడు మనం వస్తున్నప్పుడు సర్వే చేసి ఉంటాయి. ఈ ప్లేస్ అంతా సర్వే చేసి ఉంటే నేను బైక్ ఇక్కడ పెట్టి నేను ముందుకు నడుచుకుంటూ వెళ్ళాను. బైక్ ఇక్కడ పెట్టి ముందుకు నడుచుకుంటూ వెళ్ళాను. నేను కొంచెం బ్లాస్టింగ్ చేస్తున్నట్టున్నారు. ఇది కూడా డౌన్ ఏరియా అండి. మళ్ళీ ఇక్కడ ఏంది బండ తొలుస్తున్నట్టున్నారు. ఇట్లా వెళ్తున్నా చూస్తా.
సరే ఇట్లా ఒకసారి వెళ్ళేసి వస్తా, తర్వాత ఇట్లా వెళ్తా. ఇట్లా వెళ్దాం, ఇట్లా వెళ్ళి ఇటు మనకు వర్క్ ఏమైనా కనబడితే చూద్దాం. లేదంటే నెక్స్ట్ ఇట్లా రివర్స్ వచ్చి మళ్ళీ ఇట్లా పైన వర్క్ నడుస్తుంది అట్లా చూద్దాం. మళ్ళీ ఇది మొత్తం ఇసుక ఉండే నేను వచ్చినప్పుడు, ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాను నేను. ఇది డేంజరస్ ప్లేస్, చాలా అంటే చాలా డేంజరస్ ప్లేస్ ఇది. ఏది పులులు కానీ ఇంకా వేరే క్రూర మృగాలు కానీ ఈ సంచరించే ప్లేస్ లాగా నడుస్తుంది ఇదంతా. ఆల్రెడీ ఇటు వర్క్ నడుస్తున్నట్టుంది. ఫస్ట్ టైం మానేర్ సైడ్ చూపెట్టడం నాకు ఒక మంచి అనుభూతి ఉంది. ఈ ప్లేస్ ఏతుందో ఇక్కడ వరకు వచ్చి నేను మరిపోయినాయి ఇక. నాకు కొంచెం ఏంటంటే అప్పటికే కొంచెం ఆ రోజు చీకటి పడుతూ ఉండే. ఈ ప్లేస్ వరకు వచ్చి నేను మరిపోయినా. ఇక ముందుకు నేను ఎక్స్ప్లోర్ చేయలేదు, ఇంతవరకు ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. ఇక ముందు వర్క్ ఎట్లుంది అనేది కూడా ఇదే ఫస్ట్ టైం నేను చూడడము. మన దగ్గర కూడా వెళ్దాం ఇక. అంటే ఛాన్సెస్ ఉన్నట్టున్నాయి, మన దగ్గరికి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉన్నట్టున్నాయి. చాలా అప్డేట్ ఉంది ఇక్కడ. అంటే చాలా వర్క్ చాలా స్పీడ్గా అవుతుంది ఇక్కడ. మొత్తం డౌన్ చేసేసారు. చాలా వర్క్ నడుస్తుంది ఇటు. అందుకే అన్న మిస్ కాకుండా చూడండి. వారెవ్వా, మొత్తం ఏంది మన చౌకమట్టి లాగుంది. అమ్మో, ట్రాక్ ఇంత డౌన్ వస్తుంది, వాటర్ కూడా చాలా పైన ఉన్నాయి. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఏంది. మానేరు కూడా దగ్గరలోనే ఉన్నట్టుంది. అమ్మ గుట్ట, గుట్టలన్నీ చీల్చుకుంటూ వస్తున్నట్టున్నారు. బ్లాస్టింగ్ చేస్తున్నట్టు. అంటే అది ఎక్స్కవేటర్స్ వచ్చేకడనేమో దాంతో లేదంటే బ్లాస్టింగ్ చేస్తున్నట్టున్నారు. ఆడేమో బ్లాస్టింగ్ చేస్తుంది. ఈ వచ్చే ప్లేస్ ఉన్నట్టుంది, దానికి దీన్ని ఎక్స్కవేటర్స్ తీస్తున్నారు. దీన్ని కూడా బ్లాస్టింగ్ చేసేది తెలియదు. సరే ముందుకెళ్దాం. ముందు కూడా ఇంకేమైనా వర్క్ నడుపుతూ చూద్దాం. ఏమైనా పురుల సంచారం ఉందా ఇటు? కీగేసినా ఒకటి ఉరికారు ఏమన్నా ఇటు. అట్లుంది పరిస్థితి. మొత్తం అటు పెద్ద జంగల్ ఉంది ఇది. మళ్ళీ ఇదంతా ఈ ఏరియా మొత్తం డౌన్ వస్తుంది. ట్రాక్ మొత్తం ఈ లోపలికి వస్తుంది. పాపం ఏమన్నా దాంట్లో పడ్డా కానీ పాపం దాన్ని పోనవడమే అట్లుంది. మొత్తానికైతే అనుకున్న ఘట్టం కచ్చినము. ఆ ఘట్టం ఏందో మీకు కొద్దిగా ముందు చూపెడతాను నేను. మనం అనుకున్న ఘట్టం ఏందో. ఇక్కడ కూడా మొత్తం లెవెలింగ్ చేసారు. మొత్తం ఏది చెట్లు ఎన్ని చెట్లు మొత్తం తీసేసి ఒక లెవెలింగ్ అయితే ఒక చేసారు. నాకు ఈ ఆనందాన్ని నేను వర్ణించలేకపోతున్నా. నిజానికైతే ఈ ఆనందాన్ని నేను వర్ణించలేకపోతున్నా. ఎందుకంటే ఫస్ట్ టైం ఇక్కడ రైల్వే వర్క్ ఎట్లా నడుస్తుంది మిడ్ మానేర్ సైడు అనేది చూపెడుతున్నందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మానేర్ దగ్గరకు వచ్చినాం మనం. ఈ రోడ్ ఎట్లుంది, నా సాహసం ఏంది, నా కథ ఏంది, ఇదంతా దేనికోసము, ఎవరి కోసము, ప్రజలందరికీ తెలవాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్. ముందు గమనిస్తే మిడ్ మానేరు, ఎస్, ఇది ఈ ప్లేస్లోనే బ్రిడ్జ్ రాబోతుంది. ఇక్కడ కూడా వర్క్ చాలా అంటే చాలా ఫాస్ట్గా నడుస్తుంది. బ్రిడ్జ్ ఎంత హైట్ చేస్తారు, ఏం కథ అన్నది మనం తర్వాత చూసుకుందాం. ఇక్కడ మొత్తం ఫుల్ ఈ అడవి ఏంది, ఈ కథ ఏంది, ఈ లెక్క ఏంది, ఈ తర్వా ఏంది. సరే ముందైతే వెహికల్స్ నడుస్తున్నాయి. సరే ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాను. మీ అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు. ఎందుకంటే నా ప్రతి అప్డేట్స్ని అడుగుతున్నందుకు. అంటే రెగ్యులర్గా అప్డేట్స్ కావాలని. ఓకే రైట్, అందరికీ కృతజ్ఞతలు. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. ఓకే రైట్, బాయ్. ఇంకా దగ్గర ఏమన్నా వర్క్ నడిస్తే మిడ్ మానేర్ దగ్గర ఇంకేమన్నా వర్క్ నడిస్తే నేను ఇంకో మళ్ళీ వీడియోలో మీకు క్లియర్గా చూపెట్టబోతున్నాను. ఓకే రైట్ అండి.